చేసిన అశోక్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి ముంగట నేను కూడా నాది కూడా మల్కాజ్గిరి పార్లమెంటే కుకట్పల్లి నియోజకవర్గమే నాది కూడా. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి రక్తదానం చేసిన సోదరులకు సోదరమణులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పెద్ద నాయకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి గత 17-18 సంవత్సరాల నుంచి పేరుకు కార్యకర్త 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 అనుకుంటా జెండా మోసిన మీ సోదరులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే మనము కార్యకర్త 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 కార్యకర్తనే పార్టీ నడుపుతుండు, కార్యకర్తనే పార్టీ ముంగడు తీసుకుపోతుండు అని కేవలం మాటలకే పరిమితం అవుతున్నాం తప్ప మనము వాళ్ళ బాధను వాళ్ళ గోసను మాత్రం మనము ఆలోచిస్తలేం. మరి ఇక్కడ 7 నియోజకవర్గాలు వచ్చినాయి. ఈ 7 నియోజకవర్గాలలో కూడా మరి పెద్ద నాయకులు మరి పోయిన పెద్ద నాయకులు కుర్తులపూర్ నుంచి మొదలు పెడితే వివేక్, ఇక్కడ కృష్ణారావు, కుకట్పల్లిలో కృష్ణారావు, మరి ఇక్కడ ఎంపీ అయితే ఆ మల్లిగడ మల్లారెడ్డి, మల్లారెడ్డి, దాని తర్వాత రేవంత్ రెడ్డి. అంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎవడు నిలుచున్నా తెలుగుదేశం పార్టీ ఓటేస్తేనే వాడు గెలుస్తాడు తప్ప వేరే కార్యకర్తలు ఉన్నారు. మరి సభ్యత్వం కూడా అదే విధంగా జరగాలి. ఎందుకంటే 17 సంవత్సరాలు మరి మనం ఇట్లనే చెప్పుకుంటున్నాం. పెద్ద నాయకులు వచ్చారు, పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. కొందరు పెద్ద నాయకులు కార్యకర్త వల్లనే పార్టీ నడుస్తుందన్నప్పుడు మరి ఆ కార్యకర్తను చూసే బాధ్యత కూడా మీదే అని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్యకర్త స్టేజ్ నుంచి వచ్చిన కష్టం అంటే ఏందో తెలుసు, నష్టం అంటే ఏందో తెలుసు, కార్యకర్త పరువు గురించి ఏం చేస్తాడో తెలుసు. నా ఇంటి ముంగట జెండా ఎట్టాలని ఆలోచిస్తాడో ఆ కార్యకర్తకే తెలుస్తుంది తప్ప వచ్చే నాయకుడికి తెలియదు. అందుకే నేను అంటున్నా, ఈ 7 నియోజకవర్గాల నుంచి ఎవడైతే కడుపు గాలి మాట్లాడుతున్నారో మాట్లాడాలనుకుంటారో వాళ్ళని మాట్లాడిస్తే బాగుంటుందని నేను పెద్ద నాయకులకు వినయం చేసుకుంటున్నా. అదే విధంగా మరి నేను మచ్చబొల్లారంలో పనిచేసిన, మల్కాజ్గిరిలో పనిచేసిన, 2016 ఎలక్షన్ దానికన్నా ముందు ఎలక్షన్ లో పనిచేసిన. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యకర్తల మొహంలో గాని లేకపోతే ఉత్సాహంలో గాని ఎక్కడ కూడా ధైర్యం కోల్పోలే. ఎందుకంటే ఇది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రూపుదిద్దిన పార్టీ. ఇది చంద్రబాబు నాయుడు గారు నడిపించే తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక మొన్న నేను సైకిల్ యాత్ర పోయినా, మీ అందరి ఆశీస్సులతో సైకిల్ యాత్ర పోయినా 9 రోజులు చేసిన. కొందరు పెద్ద నాయకులు అన్నారు, జయరాం మరి పోతున్నావు, నేను నా నాయకుడు అంటే మరి జయరాం ఒక్కడికే నాయకుడు చంద్రబాబు నాయుడు అనే మాట వచ్చింది. నేను ఈ సభ సాక్షిగా చెప్తున్నా, నా ఒక్క నాయకుడు కాదు, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబు నాయకుడు, నా నాయకుడు అనుకోవాలని పెట్టిన పేరు నేను నా నాయకుడు. మరి 9 రోజులు పోతే మరి యువత ఎక్కడ పడితే అక్కడ వచ్చిండ్రు. ముఖ్యంగా ఈ సభ సాక్షిగా చెప్పుకోవాలి. మొట్టమొదటిగా మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మన కృష్ణప్రసాద్ అన్న, జయరాం నేను నీకు భోజనం పెడతా అని చెప్పిండు. మరి అట్లాంటి వాళ్లకు నేను కృతజ్ఞతగా ఉంటాను. మరి మా సోదరుడు సింగిరెడ్డి అయినా, బిఎన్ రెడ్డి అయినా, లేకపోతే బిఎన్ రెడ్డి నుంచి విజయ్ అయినా, లేకపోతే మా తెలుగు యువత సోదరులు 9 రోజులు అడుగునా ఉన్నారు. వాళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. మరి కార్యకర్తలకు కూడా రుణపడి ఉండాలి కదా, కార్యకర్తలకు కూడా స్టేజ్కి రావాలి కదా. మరి ఇట్లాంటి కార్యకర్తలకు, ఇట్లాంటి యువత నాయకులకు మరి ప్రోత్సాహం ఏ విధంగా ఉండాలి? ఒక ఎన్ఎస్యుఏ కార్యకర్త వెంకట్ పలుగురు అని జైల్లో పడితే ఎక్కడ ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెంచల్ కూడా జైల్లో పోయిండు. మరి మా తెలుగు యువత సోదరులు మరి రాత్రి 12 గంటలకు మమ్మల్ని కొడితే మరి కొందరు నాయకులు మరి దానికి ప్రస్తావన చేయించలే. మరి సార్ మాకు ఇంకా యువతకు ధైర్యం ఎట్లా వస్తుంది, మేము ఎట్లా ముందుకు పోవాలి
నేను అడుగుడు తప్ప సోదరులారా, అడుగుడు తప్ప, అందరి ముంగట అడుగుడు తప్ప. ఎందుకంటే మరి మాట్లాంటి యువతకే దిక్కులేనప్పుడు మరి కార్యకర్త ముందుకెట్లొస్తాడు అని నేను పెద్ద నాయకులను అడుగుతున్నా. నేను పోయినా పర్లేదు, పార్టీ నుంచి తీసేసినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు అభిమానిగా బతుకుతా, కార్యకర్త అండగా బతుకుతా అని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది నేను తెలుగు యువత అధ్యక్షుడైన కాడి నుంచి ఎక్కడ అరే జయరాం ఏం మాట్లాడుతుండ్రు రికార్డ్ చేయండి రా, పోయేది కార్యకర్త గురించి, నేను మాట్లాడేది కార్యకర్త గురించి. ఇంతసేపు 17 సంవత్సరాలు మాట్లాడుకున్నాం, ఇంకా 20 సంవత్సరాలు ఇట్లనే మాట్లాడుకుందామా? ఇంకా 20 సంవత్సరాలు ఇట్లనే మాట్లాడుకుందామా అంటున్నా నేను. లేదా మరి ఇంతకుముందు ఒక సోదరుడు చెప్పినట్టు వేరే పార్టీలను గాని అధికార పార్టీలు గాని చిత్తుగా పడిద్దామా లేదా? లేదా పేరుకే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, లేకపోతే 3 మెన్ కమిటీలు, 5 మెన్ కమిటీలు, మరి ఇలా తీసుకొని తీరా టైంకు అమ్ముడు పోదామా? నేను అందుకే అంటున్నా, పని చేసే కార్యకర్తలు గుర్తించండి, పార్టీని ముందు తీసుకుపోవండి. ఐకమత్యం కార్యకర్తలను కాదు, నన్ను క్షమించాలి, నాయకుల మధ్య ఐకమత్యం రావాలి సార్. లేకపోతే పార్టీ అనేది ముందు పోదు. నాకు తెలుసు, నేను మొన్న ఒక కార్యక్రమం చేసేస్తే నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిరు, అరే సంతోషం షోకాజ్ ఇచ్చిరు. కానీ నేను పార్టీకి ఏ వ్యతిరేక కార్యక్రమం చేయలే. నేను చేసేదల్లా ఇలా ముక్కుసూటిగా కార్యకర్త గురించి మాట్లాడుడే. మరి ఇది తప్ప సోదరులారా అంటున్నా? తప్పైతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతా. లేకపోతే చివరి క్షణం వరకు మీతోటే ఉంటా, కార్యకర్తలతో ఉంటా. ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందు తీసుకెళ్ళా ప్రథమ పౌరుడుగా ఉంటానని నేను మరొకసారి తెలియజేస్తున్నా. మరి ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించాలి. పెద్ద నాయకులు ఎవరి కాదు సార్, ఒక కార్యకర్త ఆవేదన మాట్లాడినా తెలుగు యువత అధ్యక్షుల హోదాలో కాదు సార్, ఒక కార్యకర్త ఏం మాట్లాడుకుంటాడో అదే మాట్లాడినా, కడుపు కోతతో మాట్లాడినా, ఆవేశంతో మాట్లాడినా. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఆత్మ గౌరవం అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అన్నాడు. మరి ఇదే ఆత్మ ధైర్యం, ఆత్మవిశ్వాసంతో, ఆత్మ అంతరాత్మతో మాట్లాడిన ఒక కార్యకర్త ఆవేదనని తెలియజేస్తూ ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నాకు సంతోషం వేసింది. కానీ నేను అనుకున్నా అందరిలాగానే నేను కూడా మాట్లాడిపోతలే, లేకపోతే 4 మంచి విషయాలు మాట్లాడిపోతలే అనుకున్నా. కానీ నేను చేయదలుచుకోలేను. నేను ఉన్నట్టే మాట్లాడతా, పార్టీ గురించే మాట్లాడతా, కార్యకర్త గురించే మాట్లాడతా. ఇంకా రాబోయే రోజులలో ఆ భగవంతుడు ఎంత శక్తినిస్తే అంత శక్తి మాట్లాడతా తెలియజేస్తూ అందరికి నమస్కారం. జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలుగు యువత, జై తెలుగు యువత. ఇక్కడ ఒక పెద్ద ఆయన తెలుగుదేశం కండవ వేసుకొని గ్లాసులలో నీళ్లు పోస్తాడు. జర ఆయనను పక్క తీసి వేరే వాళ్ళు ఎవరికైనా యువత కప్ప చెప్పండి. థ్యాంక్ యూ జగన్ గారు. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సిల్వర్ కాశీనాథ్ గారు, వారికి వేరే పని ఉంది కాబట్టి వారు వెళ్ళవలసిన అవసరం ఉంది. వారి యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చి వెళ్ళాలని కోరుతున్నాను. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు బక్కన నరసింహ గారికి, వేదికను అలంకరించినటువంటి మన తెలుగుదేశం పార్టీ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరుడు అశోక్ కుమార్ గౌడ్ గారికి, వేదికను అలంకరించిన చాలా పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా నా నమస్కారాలు. ఇటువైపు ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కండువ కప్పుకొని మనం 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఇందులో దాదాపుగా మనం తెలంగాణలో ఒక 18 సంవత్సరాలు,
అవతల ఒక 5 సంవత్సరాలు కలిపి ఒక 22-23 సంవత్సరాల దాకా అధికారంలో ఉన్నాం. ఈ భారతదేశంలోనే తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడంలో మన అన్న పెట్టిన పార్టీ, మన అధినేత నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ తెలుగు ప్రజలని ఒక స్థాయికి పెంచేసి, ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు చాలా వేదికల మీద వివరిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిలో అధిక సంఖ్యలో ఎవరు అంటే తెలుగువారు. అదొక్కటి సరిపోలే. గతంలో గుజరాతీలు ఉండేది, వేరే వారు ఉండేది. కానీ ఈరోజు ప్రపంచంలోని అత్యధిక ఆదాయ వనరులు ఎవరు సంపాదిస్తున్నారంటే తెలుగువారు అని. దీనికి మనం 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి బీజాలు ఈరోజు మహావృక్షాలు అయిపోయి ప్రపంచమంతా విస్తరించింది. అయితే మన దురదృష్టవశాలు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ మనం అధికారం కోల్పోయినాం. వాస్తవంగా కోల్పోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా 2014 వరకు కూడా మన పార్టీ చాలా బలంగా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని 14లో పోరాటం చేసిన హైదరాబాద్ నగరం నిండా తెలుగుదేశం పార్టీ ఉంది. గ్రామాల్లో కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ పంచుకుంటే కొంత ఉత్తర తెలంగాణలో బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణ ఉండింది. కొన్ని గణాంకాల లెక్కల వల్ల మనం అధికారానికి దూరం అయ్యాం. అవకాశం తీసుకున్నప్పుడు మొసలిలాగా మన నాయకులందరినీ వాళ్ళు కొనుగోలు చేశారు. దాని అర్థం ఏమిటి? వాళ్ళ దగ్గర బలం తక్కువ ఉందని బలమైన నాయకులందరినీ కూడా తీసుకెళ్ళారు. అయినా మనలాంటి కార్యకర్తలంతా కూడా ఈ జెండాను పట్టుకొని ఏమాత్రం ఆవేశం తగ్గకుండా ఈరోజు యువ నాయకుడు మాట్లాడారు. ఇంకా పట్టుదల ఉంది. ఈ పార్టీని ఇంకా ఈ రాష్ట్రంలో అధికారంని మార్పిడి చేయడంలో కానీ, అధికారం చేయడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ గణనీయమైన పాత్ర పోషించాలని మనం అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు మనం 17 పార్లమెంటులో అధినేతలుగా నియమించాం. ప్రధానంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో మన ఓట్లతోటే మొన్న పార్లమెంటు సభ్యుడు గెలిచాడు. అది అందరికీ జగమెరిగిన సత్యం. విశ్వాసంతో ఈరోజు నాయకత్వం వస్తున్న అశోక్ కుమార్ గౌడ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంతటి కష్టకాలంలో కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ నాయకుల వెంట మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులుగా ఉన్నందుకు మీకు శిరస్సు ఉంచి నమస్కారం. కానీ రానున్న 2 సంవత్సరాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక సభ్యత్వం ఇదే సభ్యత్వం. ఇటు మన నాయకులకు బలం చూపెట్టాలన్నా, మనం కూడా బలంగా ఉన్నామని అనుకోవాలనుకున్నా మనం చేయవలసింది 100 రూపాయలు ఇచ్చి ఆ సెల్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి మన సభ్యత్వాన్ని నమోదు చేయడం. ఇది కనుక చేయలేకపోతే మళ్ళీ తిరిగి మనం అధికారానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రప్రదంగా మనం చెప్పేది ఏమిటంటే మహానాడు లోపు కానీ, మహానాడు లోపే కానీ కాదు, లోపే మనందరం కూడా ఆ 100 రూపాయలు చెల్లించి ఆ వాట్సాప్ ఓపెన్ చేసి సభ్యత్వాన్ని నమోదు చేసుకొని జేబులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద కంట్రిబ్యూషన్ మనం చేసేది. రేపు ఎన్నికల్లో పరిచయం చేస్తాము, ఇంకో రకంగా చేస్తాము. కాబట్టి కొన్ని లక్షల సంఖ్యలో తెలుగుదేశం పార్టీ సభ్యులు నమోదు కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో అద్భుతాలు సృష్టిస్తాడు అనుకున్నటువంటి కేసీఆర్ పని అన్ని బహిర్గతం అయిపోయినాయి. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్పినా మనం కట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, అక్కడ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. ఈరోజు తెలుగు ప్రజలు ఉన్నారు. మనం ఇవన్నీ కూడా గుర్తున్నాయి, మనం చర్చించవలసిందే. కానీ ఊడిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ని ఒక దక్క మనం కూడా వేసి ఆ కింద పడదోయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి మనం బలంగా ఉన్నామనడానికి నిదర్శనం సభ్యత్వ నమోదు కార్యక్రమం మన బాధ్యతగా మనం స్వీకరించాలని మనం చేస్తున్నాం. రానున్న రోజుల్లో మనకు ఊహించని విధంగా మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలు ఎలా తిరుగుతాయని మనం ఏం చెప్పలేము. ఒక రఘునందన్ బయటకు వచ్చాడు, గెలిచాడు. ఒక ఈటల రాజేందర్ బయటకు వచ్చాడు, గెలిచాడు. కేసీఆర్ తన సర్వశక్తులు పెట్టినప్పుడు కూడా ఈటల రాజేందర్ ఏమీ చేయలేకపోయినాడు. కొన్ని 100 కోట్లు పెట్టినప్పుడు ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరేం చెప్పలేరు.
కాబట్టి అతి త్వరలో రాజకీయ మార్పిడి జరిగే అవకాశం ఉంది. అందులో మనం పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరం విధిగా మన సభ్యత్వాన్ని నమోదు చేయమని మనవి చేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అశోక్ కుమార్ గౌడ్ గారిని, వారి వెంట ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ కాశీనాథన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ భూపాలరెడ్డి గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఈరోజు పెద్దలారా జర ఒంటరి ఉండండి. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ మినీ మహానాడు సందర్భంగా అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ మినీ మహానాడు మల్కాజ్గిరి అనడం మనసు వస్తలేదు నాకు. ఇది అలనాడు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేము అందరినీ చూస్తుంటే అటు ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర, దేవధరగౌడ ఇంటి దగ్గర, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర, తెలుగుదేశం పార్టీలో కార్యక్రమాలను చూసినటువంటి సోదరులు ఉన్నారు కనుక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగమైన మల్కాజ్గిరి పార్లమెంట్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు అశోక్ గౌడ్ గారికి ఒక్క సంగతి ఇది చెప్పవలసింది కాదు, అయినా చెప్తా. తమ్ముడు ఆవేశంతో ఇప్పటిదాకా జయరాం సోదరుడు మాట్లాడాడు ఆయన సైకిల్ యాత్ర గురించి. నగరికల్ దగ్గర అర్ధరాత్రి ఆయన మీద దాడి చేసిన టీఆర్ఎస్ నా కొడుకుల యొక్క కష్టాలలో ఆయన ఉన్నప్పుడు నేను వాట్సాప్లలో వచ్చినటువంటి ఫోటోలను చూసి ఎంబడే స్పందించడం జరిగింది తమ్ముడికి. అక్కడ ఉన్న డిఎస్పీ ఒక ఆయన వెంకటేశ్వర రెడ్డి అని నల్గొండకు, ఆయన ఆంధ్ర నుంచి తెలంగాణ భాగంలో పనిచేస్తున్న వ్యక్తి. ఆ వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడితే తమ్ముడికి సంబంధించినటువంటి సమస్య మీద ఎంబడే ఎక్కడ పోలీసులు స్పందించినట్టు, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఇవన్నీ కూడా మళ్ళా తర్వాత నేను తమ్ముడిని అడిగితే, అన్నా రాత్రి జరిగింది, నువ్వు ఫోన్ చేసినావు, ఆయన ఈ నొలిలో ఉన్నప్పుడు ఆయన అనుచరుడు ఇచ్చాడు, తర్వాత తమ్ముడే నాకు ఫోన్ చేసాడు. ఇంతమందిలో ఒకరం కాకుండా ఒకరము జయరాం గారు చేస్తున్నటువంటి సైకిల్ యాత్ర ఈడ కూర్చున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులదే, అది ప్రత్యేకం కాదన్నటువంటిది ప్రతి నాయకుడి కార్యకర్తకు ఉన్నటువంటి విశ్వాసము, కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, తమ్ముడు అశోక్ గౌడ్ గారు ఈ మల్కాజ్గిరి ప్రాంతం గురించి చెప్పడం జరిగింది. ఇది పెద్ద ఆయన దగ్గర చర్చలకు వచ్చినప్పుడు అరవింద్ అని కూడా నిన్న చెప్పడం జరిగింది, బక్కన సుబ్బాన్న గారు కూడా. మనందరికీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడిని ఇచ్చిండు. ఆ అధ్యక్షుడి యొక్క నాయకత్వంలోనే మీరు పని చేయాలి తప్ప ఎవరికి వాడు ఎజెండా పెట్టుకొని ఉన్న కార్యకర్తలలో నాయకులలో సమస్యలు సృష్టిస్తే సహించేది లేదంటని చెప్పి కూడా పెద్ద నాయకుడు ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ మేము కోర్ కమిటీ అనుకుంటున్నటువంటి వ్యక్తులందరికీ ఈ ముచ్చట చెప్పిండు కనుక ఆ నాయకుని యొక్క నాయకత్వంలోనే మనం అందరం పనిచేస్తున్నాం, చేస్తామంట చెప్పి గుర్తు చేస్తూ, ఆయన గారికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పోలిట్ బ్యూరో సభ్యుడు, హైదరాబాద్ మహానగరానికి చంద్రబాబు నాయుడు గారి చేత కన్వీనర్ గా నియమింపబడినటువంటి అన్న అరవింద్ అన్న గారికి, ఇక్కడ ఈ జెండా కింద పనిచేసి ఈ జెండా మాది, ఈ రాజరికం మాకిచ్చింది, ఈ రిజర్వేషన్లు బడుగు బలనీయ వర్గాల వారందరికీ కాలరెత్తేసి రచ్చబండ కాడ మనమందరం కయ్యానికి సై అనే పరిస్థితి ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారి మనమరాలు అనేటువంటి సుహాసిని గారికి కూడా నేను వారికి దీంట్లో ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇక వేదిక మీద అన్నలందరూ ఉన్నాడు, మా సుభాష్ యాదవ్ ఉన్నాడు. మేమే పెట్టినాం 16 నాడు మాది
ఇప్పటిదాకా తమ్ముడు ఎవరో మెడ్చల్ అన్నాడు కాన్సెన్సీ పెడుతున్నామన్నా అని. మాది కూడా మా బక్క నరసింహన్న ఆదేశం మేరకు, సుభాష్ యాదవ్ పార్లమెంట్ అధ్యక్షుల ఆదేశం మేరకు మా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఇంకా 2 రోజుల ముందు విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గాన్ని కూడా పెట్టడం జరిగిందంటే చెప్పి కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ తెలుసు. మీకు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇలాంటి సాంప్రదాయంలో మనం అందరం పనిచేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అశోక్ అన్న, అక్కడ మన యాదగిరైనా నమస్తే నీకు. నేను ఈ ఉప్పల్కి ఇన్ఛార్జి వచ్చినప్పుడు నువ్వు జోర్దార్గా పనిచేస్తుంటివి, పర్వాలేదు. ఇక్కడ ఉన్న యాదగిరి అన్న, తులసి గారు, హరి గారు, అశోక్ అన్న గారు, సుభాష్ అన్న గారు, రాజన్న గారు, సోదరి మరి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు మన గురించి ఎప్పుడు చెప్తుంటారు, మా పార్టీ కష్టాలలో సార్, ఎట్లా సార్ పైసలు లేని పార్టీ నడవచ్చు సార్ అని చంద్రబాబు నాయుడు దగ్గర ధైర్యంగా చెప్పి ఏకైక నారి పద్మావతి గారికి, అక్కడున్న అశోక్ అన్న, అక్కడ ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్, సోదరిమణి, తమ్ముడు జయరాం, ఈ వేదిక మీద మీరు అందరు తమ్మి, ఇక నేను ఒక్కొక్కరు శ్రీను, ఇక ఎవరైనా మర్చిపోయిన అక్కడ బాలు, ఎన్నుకున్న వాళ్ళకి ముంగట్టున్న వాళ్ళకి అందరికి ఒకసారి తెలుగుదేశం పార్టీ దండం పెడుతూ, మనకు 2 ఆయుధాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. ఒకటి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ ప్రాంతంలో నిజాము అనే రాజ్యంలో ఉన్నటువంటి దొరపాలన, పటేళ్ల పాలన, పటివారిగాల పాలన, సావుకారిగాల పాలన అనేది నడుస్తున్నప్పుడే మనం అంతా చూసినాం. 83 తర్వాత మీరందరూ ఇచ్చిన ఓట్లతోటి రాజ్యాన్ని చేతపట్టినటువంటి ఎన్టీ రామారావు గారు ఒక్క కలంపోటుతోటి ఈ వ్యవస్థను అంతా పాతాళానికి దొక్కితేనే ఇక్కడ ఉన్న మహిళలు కానీ, ఇక్కడ ఉన్న సోదరులందరూ కానీ పల్లెలకు వెళ్ళి, మరి బడిలకు వెళ్ళి, యూనివర్సిటీలకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి చదువుకునే స్థాయికి ఎదిగి వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్ష అనేది ఒకటి మీ ముందు చూస్తా ఉన్నాను. తర్వాత వచ్చినటువంటి పాలనలో ప్రజల వద్దకు పాలనకి స్టార్ట్ చేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పి మనమే కాదు యావత్తు భారతదేశంలో ఆదర్శ ముఖ్యమంత్రి, హైటెక్ ముఖ్యమంత్రి అని ఈనాడు ఉన్నటువంటి దేశానికి ప్రధానమంత్రి సైతం చంద్రబాబు నాయుడే నాకు ఆదర్శమని చెప్పినటువంటి చరిత్రలో అటువంటి నాయకుడి చేతి కింద మనం పనిచేస్తున్నామంటే చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆ నాయకుడు ఎప్పుడు ఒక ఆచారంగా, అదొక ఆనవాయితీగా మాట్లాడేవారు. తెలంగాణనంతా ఆంధ్రోలు దోసుకుంటారు అని కాదు, సమైక్యవాదిగా చెప్తున్నా. ఎప్పుడు ఆంధ్రోడు దోసుకోలే ఈ తెలంగాణ గడ్డని బంగారు గడ్డగా చేసి అసెంబ్లీలో కన్నీరు పెట్టుకొని పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి పోయిండు. ఒట్టి చేతులతోటి, కట్టు బట్టలతోటి, మరి ఒక వాహనం ఎక్కిపోయి రోడ్ల మీద కూర్చొని మన రాజ్యాన్ని నడిపిడు మన నాయకుడు అక్కడ పోయాడని చెప్పి మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్ మేము చదువుకునే రోజులలో మహా అంటే సిటీ కాలేజ్ స్టూడెంట్ని, నిజాం కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, చిట్రబొట్ర, గలీలాలో 2-3 కాలేజీలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన బిడ్డలు బాగా విద్యావంతులైతే వాడు ఏ దేశంలోకైనా వెళ్ళి సంపదని సృష్టించుకుంటాడు ఆ పేదింటి బిడ్డ. మనము రాయితీలు ఇచ్చి అరాకొరా వాళ్ళకు ప్రభుత్వం తరఫున, అది మరి ఇంకా దగ్గరగా చెప్పాలంటే ఆ మాట చెప్పకూడదు, అలాగే ఇవ్వడం కాదు. ఇది పేదోని సొత్తు. పేదోని బిడ్డ దగ్గర ఎవడ సొత్తు లాక్కోవద్దంటే అతనికి విద్యావంతుడు చేయాలన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీలు సిటీ చుట్టుపక్కల 300 పైసలకి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనతలో భాగమే మన పేదింటి బిడ్డలు ఇవాళ విదేశాలలో ఉద్యోగాలు చేస్తూ లక్షలు మనకు పంపుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి చరిత్రనే కదా. అది ఒక రోజుతోటి రావులనా తమ్ముడు, రావుల చంద్రశేఖర్ అన్న డ్రైవర్ ఎవరు, దయచేసి గేట్ కాడుకోండి, అన్న కాకలేతుందట, 20 అడుగుతాం జల్దీ. సో ఇలాంటి చరిత్ర హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే మరి ఇంకొక నగరాన్ని సృష్టించే సింగపూర్, మలేషియా, యూరప్ కంట్రీ, అరబ్ కంట్రీకి సైతం
ధీటుగా సైబరాబాద్ నిర్మించిన చరిత్ర, ఆ యొక్క మహా పార్లమెంటరీ ఏరియాలో ఉన్నటువంటి చరిత్ర గురించి మీకు చెప్తూ, గటు చూస్తే రింగ్ రోడ్డు, ఇటు చూస్తే ఫ్లైఓవర్, గటు చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇన్ని సృష్టించి మనకప్ప చెప్పిపోతే ఇప్పుడు రాజ్యం వెళ్తున్న పిచ్చి తుగ్లక్ నీచ నికృష్టుడు అభివృద్ధి పేరు మీద ఒక ప్రాజెక్టుని రీడిజైన్ చేసి కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు జేబులేసుకున్న దొంగలు. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తే తరతరాలకు ఉండేటువంటి కార్యక్రమాలు మనం చేసినాం కనుక ఏడైనా మనము పోవచ్చు, కాల ఎగిరేయచ్చు, మన పార్టీ జెండా కట్టొచ్చు, పార్టీ గురించి చెప్పొచ్చు, అందరినీ మన వైపు తిప్పుకోవచ్చు. ఇలాంటి అవకాశాలున్న పార్టీ జెండా కింద పనిచేస్తున్నాం. అందరు మాట్లాడేది ఉంది. ఇక చెప్పాలంటే హరికథ ఉంది చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గురించి. అవి చెప్పడానికి రోజులు పడతాయి, గంటలు, అరగంటలు, నిమిషాలతో జరగదని చెప్పి తెలియపరచుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. బక్క నరసింహ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి వారసురాలు నందమూరి హరికృష్ణ గారి సతీమణి, మన తెలుగుదేశం కూతురు, నందమూరి హరికృష్ణ గారి కూతురు మనవరాలు. టెన్షన్ ఏం మాట్లాడుతున్నాను అనుకోవద్దు, చాలా టెన్షన్ లో ఉన్నా నేను. మా సోదరిమణి శ్రీమతి నందమూరి సుహాసిని గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతా ఉన్నారు. ఆయన గెలిచింది అంతే. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మన ఒకరిద్దరు మాట్లాడతారు, మన కార్యక్రమం ముగుస్తుంది, తదుపరి భోజనాలు ఉంటాయి. కాబట్టి నేను అందరూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోపల రావాలి. అదే సాయి గారు వాళ్ళందరూ కూడా లోపలికి ఇక్కడ పంపించండి. మినీ మహానాడుకి ఇచ్చేసిన అతి 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 మినీ మహానాడుకి విచ్చేసిన అతిరథ మహారథులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు, అక్కచెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ. ఆ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయ్యింది. అలాగే మన ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా మినీ మహానాడు జరుపుకుంటూ మిమ్మల్ని అందరినీ చూసి ఒక పండగ వాతావరణం చూసి ఆనందంగా ఉంది. నందమూరి తారక రామారావు గారు తనని ఇంత పెద్దవాడిని చేసిన తెలుగు ప్రజలకి తిరిగి సేవ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. మద్రాసీలు అని పిలబడే మనవుని ఆయన ద్వారా గుర్తింపు వచ్చింది. ఆయన నినాదం గూడు గూడు గుడ్డ పేదలకి అందజేయాలని, తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో ఈ పార్టీని స్థాపించారు. తెలుగువారి కోసమే ఈ పార్టీని స్థాపించి ఆయన తెలుగుదేశం అని పేరు పెట్టారు. తెలుగువారికి తెలుగు అనే పదానికి వెలుగు తెచ్చిందే నందమూరి తారక రామారావు గారు. 9 నెలల్లో పార్టీని స్థాపించి మళ్ళీ గెలిచి నేషనల్ ఫ్రంట్ పార్టీని పెట్టి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన బడుగు బలహీన వర్గాల పీడిత తాడిత
వర్గాల ప్రజల కోసం ఈ పార్టీని స్థాపించారు. ఆయన మీరు అందరూ అనుకుంటారు ఆయనది పూలబాట జీవితం అని. ఆయన ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టారు. ఆయనది పూలబాట కాదు, ముళ్ళబాట. ఆ ముళ్ళబాటని పూలబాటగా మలుచుకొని పార్టీని స్థాపించారు. నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీని స్థాపించి వాళ్ళకి పెద్ద పీఠం వేసి మహిళలకు సమానమైన ఆస్తిలో హక్కు కల్పించారు. అండ్ మహిళలకు ఈక్వల్ టు ద మెన్ అన్న నినాదంతో ముందుకెళ్లారు. ఒక చిన్న మాట, ఒక చిన్న ఇన్సిడెంట్ మన జరిగింది. ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ వచ్చి ఎండి బసవతారకమ్మ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్కి ఆయన ఫండ్ ఇష్టం జరిగింది. ఆయన నాతో షేర్ చేసుకుంది ఒకటి, నేను ₹2 కిలో బియ్యం తిన్న వారిలో నేను ఒకరినమ్మా అన్నారు. సో అప్పుడు అర్థమైంది నందమూరి తారక రామారావు గారు ఆకలితో అలమడిచ్చే పేదలకి ఆ ₹2 కిలో బియ్యం ఇచ్చి ఎంత మేలు చేశారో. సో తెలుగుదేశం పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో ₹2 కిలో బియ్యం పేదలకి అందజేస్తాం. మహిళలు నగ్నంగా ఉండేవారు, సరైన బట్టలు లేకోకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అది చూసి ఆయన చెల్లించి గుడ్డలు ఇవ్వాలని చేనేత వస్త్రం పంపిణీ చేపట్టారు. పక్కా ఇల్లు లేవు, ముందల గుడిసెల్లో ఉండేవారు. ఒక గాలి వస్తే ఆ గుడిసె ఎగిరిపోయేది. అట్లాంటి వాళ్ళకి పక్కా ఇళ్ల నిర్మాణం పథకం చేపట్టారు. బడుల్లో మిడ్ డే భోజనం అని పిల్లలకి అందజేశారు. దాని తర్వాత ఆస్తిలో సమాన హక్కు కల్పించారు మన ఆడవాళ్ళకి. ఎందుకంటే ఒక అయ్య చేతిలో పెట్టేవారు, 100కో 1,00,000కో ఎంతో ఇచ్చి పెళ్లి చేసేవారు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మనందరికీ తెలుసు. ఆ కష్టాన్ని చూసి చెల్లించి నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు మహిళలకి. దెన్ పటేల్ పట్వారీ సిస్టమ్ని రద్దు చేసి మండల్ వ్యవస్థని తీసుకొచ్చిందే నందమూరి తారక రామారావు గారు. పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు, వికలాంగులకు పెన్షన్లు అసలు మొదటిసారి తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలని ప్రవేశపెట్టారు. హైటెక్ సిటీని నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మన హైదరాబాద్ని కానీ ఏపీ అండ్ తెలంగాణ కంబైన్ స్టేట్ని ఎంతో డెవలప్ చేశారు. సో ఇప్పుడు నేను కోరేది ఒకటే, మనందరం ఐకమత్యంతో పనిచేసుకుంటూ కార్యకర్తలు అండ్ లీడర్స్ కలిసి మళ్ళీ మన పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం. అది ఎంతో అవసరం మనకి. సో నన్ను ఆహ్వానించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. జై తెలుగుదేశం, జై తెలంగాణ, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ మేడం సుహాసిని గారికి. ఇప్పుడు అక్కడ ఉన్న